విజయవాడలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న ఇద్దరు యువకులను రౌడీ షీటర్ కిషోర్ హత్య చేసినట్లు గుర్తించారు. మృతుల్లో ఒకరు విజయవాడ, మరొకరు విజయనగరానికి చెందిన వారిగా గుర్తించారు. విజయవాడలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న ఇద్దరు యువకుల్ని రౌడీ షీటర్ కిషోర్ హత్య చేసినట్లు గుర్తించారు. మృతుల్లో ఒకరు విజయవాడ, మరొకరు విజయనగరానికి చెందిన వారిగా గుర్తించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్, విజయవాడ గవర్నర్పేటలో జంట హత్యల ఘటన కలకలం కలిగించింది. ముఖ్యంగా ఎప్పుడు రద్దీగా ఉండే ఇటు అన్నపూర్ణ థియేటర్, అదేవిధంగా ఇటు అఫ్తల థియేటర్ మధ్య ఉన్న వీధిలో ఈ జంట మర్డర్ జరిగింది. కొద్దిసేపటి క్రితం అంటే 1 గంట సమయంలో ఇక్కడ ఈ భవనంలో నివాసం ఉంటున్న ఈ క్యాటరింగ్ చేసే యువకులు వివిధ ప్రాంతాల నుంచి కూడా పొట్టగూటి కోసం ఇక్కడికి వచ్చి అందరూ ఒక టీంగా ఏర్పడ్డారు. వీటికి సంబంధించి ఈ క్యాటరింగ్ మేస్త్రి వీరిని అందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు 1 గంట సమయంలో మద్యం మొత్తులో వారి మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఆ ఘర్షణలో కిషోర్ అనే వ్యక్తి తోటి ఇద్దరిని కూడా ఈ క్యాటరింగ్ చేసే యువకులు ఇద్దరిని కూడా పదునైన ఆయుధంతో పొడిచినట్టు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సాక్ష్యాలు సేకరించేందుకు కూడా ఇటు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సీఐతో పాటు ఏసీపీ పవన్ కుమార్, డీసీపీ సరిత కూడా ఆ రంగంలో దిగారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఈ లోపల ఇక్కడ ఈ మొత్తం ప్రాంతంలో కూడా కుటుంబాలకు కూడా ఎక్కువగా బ్యాచిలర్స్ ఎక్కువగా అద్దుకుంటారు. వివిధ ప్రాంతాల నుంచి పక్కనే ఇటు బీసీ రోడ్డు ఉంది, ఇటు గవర్నర్పేట, ఇలా అన్ని ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో చాలామంది కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి యువకులందరూ ఒక టీంగా ఏర్పడి ఒక ఇళ్లలో ఉంటాం, గదుల్లో షేర్ చేసుకుంటున్న నేపథ్యంలో వీరందరూ అద్దుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం లోపల సందులోకి మొత్తం జనాలు కూడా కనిపిస్తూ ఉన్నారు, మీడియా ప్రతినిధులు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఈ లోపలే మొత్తం ఈ నివాసం ఉంటూ మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇది జరిగినట్టు కూడా నిర్ధారించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్తో పాటు ఆ క్లూస్ టీమ్ కూడా ఇప్పటికే తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. వారి ద్వారా పూర్తిగా విచారణ అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.